వెళ్ళిపోతారు. నేను వచ్చే టైంకి పిల్లలు పడుకుంటున్నారు. వాళ్ళతో బాండింగ్ రావట్లేదు సార్, మీరు ఏదన్నా కొద్ది సలహా ఇస్తే నేను ఆ బాండింగ్ పెంచుకుంటా అన్నారు. సరే కౌన్సిలింగ్కి వచ్చాను కదా, డబ్బులు కూడా కట్టాడని చెప్పి నేను సలహా ఇద్దామని, సార్ మీరు వీలైతే కొంత టైం గడపండి సార్ అంటే, లేదు సార్ కుదరట్లేదండి. ఓ పని చేయండి, వీలైతే రోజుకి 10 నిమిషాలు టైం కనెక్ట్ అవ్వడానికి చూడండి, ఒకవేళ కుదరకపోతే వారానికి ఒక 2-3 గంటలు వాళ్ళతో కూర్చోండి సార్ అన్నారు. దాని తర్వాత చెప్పే లోపలే నాకు అర్థమైంది సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ 3 months తర్వాత వచ్చి, సార్ మీరు చెప్పింది వర్కౌట్ అవ్వట్లేదు సార్ నాకు. మరి నేనేం చెప్పాను, నీకేం వర్కౌట్ అవ్వట్లేదంటే, మీరేం చెప్పారు, రోజుకి 10 నిమిషాలు కనెక్ట్ అవ్వన్నారు, ఒకళ్ళు కుదరకపోతే వారానికి 3 గంటలు కనెక్ట్ అవ్వన్నారు కదా. ప్రతి వారం మా పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళాను సార్, ప్రతి వారం 3 గంటలు సినిమా హాల్లో గడిపాను, అయినా నా పిల్లలు నాతో కనెక్ట్ అవ్వలేదు సార్ అన్నాడు. స్పెండింగ్ క్వాలిటీ టైం ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ అబౌట్, చాలా మంది ఈ రోజుల్లో టీవీ ముందు కూర్చొని పిల్లలతో సినిమా చూస్తే మనం కనెక్ట్ అవుతున్నట్టు కాదు, పిల్లలతో గేమ్ ఆడుతుంటే అంటే వీడియో గేమ్స్ మొబైల్తో గేమ్స్ ఆడుతుంటే కనెక్ట్ అవుతున్నట్టు కాదు. దయచేసి ఈ మధ్య రోడ్డు మీద కారులో వెళ్తున్నా కూడా నాన్న డ్రైవ్ చేస్తుంటాడు, అమ్మ పక్కన కూర్చొని ఏదో పని చేసుకుంటుంది, వెనక 2 పిల్లలకి 2 మొబైల్స్ ఇచ్చి చూసుకో నువ్వు చూసుకో. ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? రైట్. దయచేసి ఈరోజు నుంచి క్వాలిటీ టైం ఎలా గడపాలో నేను చెప్తా. ఎంతమందికి కావాలి? ఎలా గడపాలంటే, ఈ రోజు నుంచి ఎప్పుడైనా వీలైతే రోజుకు 10 నిమిషాలు బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ పిల్లల్ని కొద్ది క్రియేటివ్ క్వశ్చన్స్ అడగండి. ఎలా తెలుసా, ఇప్పుడు మనకి మెట్రో ఉంది, ఇక్కడ మెట్రో పిల్లర్స్ ఉన్నాయి కదా, వై సమ్ పిల్లర్స్ ఆర్ సర్క్యులర్ ఇన్ షేప్, వై సమ్ పిల్లర్స్ ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్ అని ఒక క్వశ్చన్ అడిగితే వాడు వెంటనే ఆలోచించడం. వై స్కూల్ బస్ సార్ ఎల్లో అనే క్వశ్చన్ని పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటే పిల్లలు మీతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. రైట్ ఆర్ రాంగ్? చాలా మంది చేసి తప్పేంటి తెలుసా, తప్పించుకునేదానికి పిల్లలకి మొబైల్ ఇచ్చి కూర్చోబెడతారు. దాని తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చి, సార్ మా పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యారు సార్, మా పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయ్యారు. ఆ మొబైల్కి అడిక్ట్ అవ్వడానికి కారణం ఎవరు? వినపడలా? చెప్పరు కదా. నేను మిమ్మల్ని తిట్టనులే, పర్లేదు, వాళ్ళు తిట్టొద్దని చెప్పారు ఆల్రెడీ, అందుకే నేను తిట్టను. కానీ మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి పిల్లలతో క్వాలిటీ టైం అంటే కలిసి టీవీ చూడటమో కలిసి మొబైల్ ఆడటమో కాదు. ఈ రోజు నుంచి క్వాలిటీ టైం అంటే మీతో మనస్ఫూర్తిగా వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా చేయడానికి ఫస్ట్ ఈ రోజు నుంచి క్రియేటివ్ క్వశ్చన్స్ అడగండి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఎంతమంది లాస్ట్ ఎప్పుడు మీ పిల్లలతో ఆడుకున్నారు? మళ్ళీ వాళ్ళు సార్ రోజు వాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు, కానీ అది కాదు నేను అడిగేది, ఎంతమంది లాస్ట్ టైం పిల్లలతో ఆడుకున్నారు? రోజు అదే చెస్, అదే క్యారమ్స్, అదే ఆడుతూ ఉంటే వాడికి కిక్ రాదు కదా. నేను అందుకే ఒక కాన్సెప్ట్ డిసైడ్ చేశాను, దాని పేరే FPT. FPT సార్, FPT అంటే ఏంటి? ఫ్యామిలీ ప్లే టైం. ఫ్యామిలీ ప్లే టైం. ఎంతమంది ఇక్కడ కూర్చున్న పేరెంట్స్కి రోజుకి 10 నిమిషాలు ఇన్వెస్ట్ చేయగలుగుతాను సార్, నా పిల్లలతో నాకు కనెక్షన్ పెరుగుతుందంటే రోజుకి 10 నిమిషాలు ఇన్వెస్ట్ చేయగలుగుతాను సార్ అనుకునే పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? నిజంగా గ్యాప్ అయితే చెప్తా, ఏం చేయొద్దు, రోజుకు ఒక కొత్త గేమ్ పిల్లలతో కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు మొబైల్కి ఎందుకు వెళ్తున్నారు తెలుసా, నాకు కిక్కిచ్చే యాక్టివిటీస్ బయట లేవు కాబట్టి. మీకు కొన్ని ఎగ్జాంపుల్ గేమ్స్ చెప్తా, జాగ్రత్త వినండి. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, జస్ట్ ఇమాజిన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని పిల్లలిద్దరిని పిలవండి, అరే ఈరోజు ఒక కొత్త గేమ్ ఆడదాం అంటే, మా నాన్నేనా ఈరోజు కొత్త గేమా, ఓకే అని చెప్పి వాడు ఆశ్చర్యపోతాడు. నేరుగా వచ్చి కూర్చోగానే మీరేం చేస్తారు తెలుసా, పేపర్ బాల్స్ తెలుసా, పేపర్ ఇలా చేయగానే మనకు బాల్ లాగా అవుతుంది. ఒక 5 బాల్స్ మీ దగ్గర పెట్టుకోండి, 5 బాల్స్ మీ వైఫ్కి ఇవ్వండి, 5 బాల్స్ కిట్ ఏ, సెకండ్ కిట్కి 5 బాల్స్ ఇవ్వండి. అక్కడ ఒక బకెట్ పెట్టండి, మీ ఇంట్లో డస్ట్బిన్ బకెట్ ఏదో ఉంటుంది కదా, మీ నలుగురు ఇక్కడ కూర్చొని, అరే ఇక్కడి నుంచి 5 బాల్స్ దాంట్లో వేయాలి, ఎవరైతే 5 దాంట్లో వేస్తారో, ఎవరైతే ఎక్కువ దాంట్లో వేస్తారో వాళ్ళు గెలిచినట్టంటే. ఫస్ట్ యాజ్ ఎ ఎల్డర్లీ పర్సన్ నేను ఒక 3 వేసాను, మా వైఫ్ ఒక 3 వేసింది. కిడ్స్ చాలా స్మార్ట్ కదా, వాడు 4 వేసాడు, పెద్దోడు ఒక 5 వేసాడు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? పెద్దోడు గెలిచినట్టు. వెంటనే మీరేం చేయాలి తెలుసా, ఈ రౌండ్ నువ్వు గెలిచావు కదా, నెక్స్ట్ రౌండ్ నేను గెలుస్తా చూద్దామని చెప్పి అలా స్పోర్టివ్గా ఆడితే పిల్లలు కనెక్ట్ అవుతారా, కనెక్ట్ అవ్వరా? అయినా అలా 4-5 రౌండ్లు ఆడిన తర్వాత, అరే ఈరోజు నువ్వు గెలిచావు కదా, రేపేంటో చూసుకుందాం అని చెప్పి ఒక స్పోర్టివ్ మైండ్ సెట్ క్రియేట్ చేసి ఆ రోజుకి అక్కడికి అయిపోయింది. ఈ గేమ్ ఆడడానికి ఎంతసేపు పడుతుంది? హార్డ్లీ 5 to 10 minutes అయిపోయిందా? నెక్స్ట్ డే మళ్ళీ అదే గేమ్ చెప్తే ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదా? ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ డే ఏం చేయాలి తెలుసా, మళ్ళీ ఇంకొక కొత్త గేమ్తో రండి. ఎంతమంది ఈ గేమ్ విన్నారు? నిమ్మకాయ ఒకటి తీసుకొని స్పూన్ పెట్టుకొని ఇలా వెళ్తూ ఆడే గేమ్ ఎంతమంది విన్నారు? ఎప్పుడో ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో స్కూల్లో ఆడింది తప్ప మన జీవితంలో ఇంకెక్కడ ఆడిసాము. ఈ రోజు నుంచి ఏం చేస్తారు తెలుసా, ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు 4 నిమ్మకాయలు ఇంట్లో స్పూన్లు ఉంటాయి కదా,
పిల్లలందరినీ అక్కడ కూర్చోబెట్టి మీరిద్దరు కూడా, చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలు కూర్చొని నువ్వాడు నేను చూస్తుంటా, ఇదేమన్నా చప్పట్లు కూడా ఎంకరేజ్ చేయడం అని. దయచేసి ఫ్యామిలీ ఇద్దరు కూర్చొని ఆడాలి. ఎంతమందికి నేను చెప్పేది అర్థం అవుతుంది? ఈ రోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, పిల్లలు మొబైల్కి అడిక్ట్ అవుతున్నారనే దానికి తప్పు ఖచ్చితంగా పేరెంట్స్. ఎందుకంటే మనం క్వాలిటీ టైం ఇవ్వకపోతే చంద్రముఖిలాగా వాడిని ఏం చేస్తుంది తెలుసా, మొబైల్ రారా వచ్చి ఆడుకోరా అని చెప్పి అది పిలుస్తూ ఉంటుంది. దానికని మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ పాయింట్ క్వాలిటీ టైం క్వశ్చన్స్ రూపంలో గడపండి. సెకండ్ పాయింట్ ఫ్యామిలీ ప్లే టైం. 365 రోజులకి 365 గేమ్స్ పెట్టండి. ఒక్కొక్క గేమ్ 10 నిమిషాలు టైం పడుతుంది. ఖచ్చితంగా పిల్లలు ఏం చేస్తారు తెలుసా, నాన్న ఈరోజు గేమ్ ఆడావు కదా, రేపేం గేమ్ అంటే ఫస్ట్ నువ్వు టాస్క్లన్నీ కంప్లీట్ చేయి, రేపు ఇంకో కొత్త గేమ్తో వస్తారంటే ఒక కొత్త క్యూరియాసిటీ పిల్లల్లో ఉంటుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? కానీ మనం చేయంగా. దయచేసి ఈరోజు నుంచి సెకండరీ ఫ్యామిలీ ప్లే టైం. మూడోది, ఈ జనరేషన్ డేంజరస్ జనరేషన్లో ఉంది, డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. ఎందుకు చెప్పంటారా? మనం చదువుకునే రోజుల్లో మీ టీవీలో 500 ఛానల్స్ వచ్చేవా? ఎస్ ఆర్ నో ఆన్సర్ కావాలి నాకు. మీ టీవీలో 500 ఛానల్స్ వచ్చేవా? నో. మీ పక్కన వాట్సాప్లు, టెలిగ్రామ్లు ఇవన్నీ ఉండేవా? సెల్ ఫోన్స్ ఉన్నాయా? మన బతుకులకు ఒకే ఒక ఛానల్ ఉండేది. ఏం తెలుసా? దూరదర్శన్లో శుక్రవారం పూట సాయంత్రం 7:30కి ఏమొచ్చేది? బా, మీరందరూ నా జనరేషన్ అనమాట. మన బతుకులకు మన ఇంట్లో టీవీ లేకపోతే కిటికీలో నుంచి పక్కింట్లో టీవీ చూసేవాళ్ళం. ఎస్ ఆర్ నో? ఇప్పుడు దరిద్రం ఏం చెప్పమంటారా? ఇటు తిప్పితే వాట్సాప్, ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, ఇటు తిప్పితే పబ్జి, వెనక్కి పోతే అటు వెళ్ళిపోతారు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య వాడిని పెంచడం చాలా చాలా డిఫికల్ట్. అందుకే థర్డ్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా. చేంజ్ యువర్ కిడ్స్ పర్సెప్షన్. పిల్లాడు చూసే దృష్టిని చేంజ్ చేయండి. ఈ మధ్య దౌర్భాగ్యం, మొన్న హైదరాబాద్ ఐనాక్స్ అసలు ఎంత అద్భుతమైన సీన్ అంటే, నేను ఎవరికి సెల్యూట్ కొట్టాను తెలుసా? హాల్ ఓనర్కి సెల్యూట్ కొట్టాలి. ఎందుకు తెలుసా? 6 నెలల క్రితం ఒక ఇష్యూ అయింది. పేరెంట్స్ అందరినీ హాల్ బయట నిలబెట్టేశారు. హాల్ ఓనర్ వచ్చి నేను ససేమిరా లోపలికి పంపినన్నాడు. పేరెంట్స్ అందరూ బయట గొడవ వేసుకున్నారు. ఎందుకు పంపి మేము టికెట్లు కొన్నామంటే ఆయన క్లియర్గా చెప్పాడు, ఇది అడల్ట్రేటెడ్ సినిమా, అంటే 18 ఇయర్స్ అబోవ్ పైన పిల్లలు చూడాలి. అవునా? మీరు ఎందుకు సినిమా టికెట్స్ బుక్ చేసుకోవాలంటే, అలా కాదు, సినిమా టికెట్స్ మీరు ఎలా అలో చేస్తారంటే, అరే మీకు టికెట్ బుక్ చేసుకునే ముందే మీకు టిక్ మార్క్ వచ్చింది, 18 ఇయర్స్ అబోవ్ పిల్లలు మాత్రమే చూడమన్నారంటే, అవునండి మా పిల్లలు ఇంట్లో ఉండి ఒక్కరే ఏం చేస్తారు, అందుకే మేము పిల్లలు తీసుకొచ్చామని చెప్పి 18 ఏళ్ల వయసు లేకుండా 18 ఏళ్ల పైబడిన సినిమాకి తీసుకెళ్లిన తప్పు ఎవరిదంటే పేరెంట్స్ అంట. రైట్ ఆర్ రాంగ్? ఈ రోజు పొరపాటున టీవీ ఆన్ చేసినా కూడా మొదటి స్టెప్ సినిమాల్లో డోంట్ మైండ్ దిస్ టర్మ్స్, డ్రగ్స్ అనో, ఆల్కహాల్ అనో, సిగరెట్ అనో చూపిస్తున్నప్పుడు మీరు చేయాల్సిన విషయం తెలుసా? వాడి ఆలోచన విధానం మార్చాలి. మొన్న ఒక సినిమా వచ్చింది, ఓపెన్ గా చెప్తాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఆ సినిమాలో చెయ్యి ఇలా పెట్టు అనే డైలాగు సెన్సేషన్. ఏంటా డైలాగ్? వాడు చూడు, ఇన్ని సబ్జెక్టులు క్వశ్చన్ అడిగితే చెప్పడు, ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేస్తాడు. అవునా? ఈ దౌర్భాగ్యం ఏంటి తెలుసా? అర్జున్ రెడ్డి సినిమా చూసి చాలా మంది డాక్టర్ చదివే విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు. ఈ సినిమా చూసి 8th క్లాస్ చదివే స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళి తగ్గేదేలే అన్నాడు అనుకో, నేనే ఆ టీచర్ని అయితే వాడు కాళ్ళు ఎరగొడతాను. అవునా? కానీ తగ్గేదే డైలాగ్ ఎప్పుడు అన్నా తెలుసా? పిల్లాడికి చెప్పాలి, అరే ఆ సినిమాలో తగ్గేదే డైలాగ్ మంచికి వాడాడో చెడుకు వాడాలో పక్కన పెట్టండి, నువ్వెప్పుడు వాడాలి తెలుసా? నేను డాక్టర్ అవ్వాలని నేను సంకల్పం పెట్టుకున్నా, డాక్టర్ అయ్యేంత వరకు తగ్గేదే లేని యాటిట్యూడ్ నేను డెవలప్ చేసుకుంటాను, దానికోసం ఏది తగ్గకుండా నేను పనిచేస్తానని చెప్పి వాళ్ళకి నేర్పించాను. సారీ, ఈ పదం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ మధ్య ఇంతకుముందైనా ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత ఈ మత్తు పదార్థాలనే పదం వస్తుంటే, ఈ మధ్య ఇంటర్నేషనల్ స్కూల్స్ వదిలేయండి, మారుమూల గుడివాడ లాంటి ప్రాంతాలు లేకుంటే వైజాగ్ లాంటి ప్రాంతాల్లో 8వ క్లాస్ పిల్లలు ఎఫెక్ట్ అవుతుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ నేను ఇస్తున్నా. అందుకే మీకు ఈ విషయం చెప్తాను. చాలా మంది సినిమాల్లో చూపించినప్పుడు, సార్ విత్ యువర్ పర్మిషన్ ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దిస్, అంటే ఏదో బానిసలకు వెళ్లకుండా రైట్ వేలకు. సో దయచేసి పిల్లల్ని ఆ టైంలో మీరు ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయకపోతే వాళ్ళు రాంగ్ వేలోకి వెళ్తారు. అది ఎవరి బాధ్యత? స్కూల్దా, పేరెంట్స్దా? ఫస్ట్ పేరెంట్స్ బాధ్యతగా వాళ్ళ పర్సెప్షన్ చేంజ్ చేయండి. వాళ్ళు నెగిటివ్ మూవీస్ చూస్తుంటే దాని నుంచి వాళ్ళ ఆలోచన విధానం మార్చాలి. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, 3 పాయింట్స్. ఫస్ట్ది, పిల్లలతో క్వాలిటీ టైం గడపండి. సెకండ్ది, వీలైతే రోజు ఫ్యామిలీ టైం కింద 10 నిమిషాలు వాళ్ళతో ఆడుకోండి. మూడోది, వాళ్ళు ఏదైనా నెగిటివ్ సినిమా చూస్తున్నప్పుడు, అరే ఆ క్యారెక్టర్ నువ్వు ఇలా నెగిటివ్ తీసుకున్నావు కదా, పాజిటివ్ ఇలా ఆలోచించు అని చెప్పి
వీలైనంత వరకు పాజిటివ్ పెట్టండి తప్ప నెగిటివ్ పెట్టబాకండి. దీస్ ఆర్ ద 3 పాయింట్స్. 2 పాయింట్స్ కిడ్స్కి ఏంటంటే నేను చెప్తాను. మీలో ఎంతమందికి ఈ పర్సన్ పేరు తెలుసు? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మై ట్రూ ఇన్స్పిరేషన్. సారీ, 1 సెకండ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నా ట్రూ ఇన్స్పిరేషన్. నాకు ఇప్పటికీ ఒక స్టేట్మెంట్ బాగా గుర్తు. నెవర్ బికమ్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. నెవర్ బికమ్ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ ఎనీవన్. ఎవ్వరి జెరాక్స్ కాపీ కావద్దని ఆయన చెప్పిన డైలాగ్ ఇది. కోయంబత్తూరులో 2008లో హీ వాస్ డెలివరింగ్ ఎ సెషన్. నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు ఐఎమ్ ఫార్చునేట్ టు అటెండ్ దిస్ సెషన్. అక్కడ దాదాపుగా 3000 మంది కిడ్స్ అలా కూర్చుంటారు. సెషన్ అంతా అయిపోయింది. సచ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్. అందరూ చాలా ఇన్స్పైర్ అయిన తర్వాత 3 గంటల తర్వాత ఆయన దిగిలా వెళ్తుంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, హిస్ నేమ్ ఇస్ అంకిత్, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలన్నారు. అబ్దుల్ కలాం గారు నవ్వుతూ చాలా చక్కటి ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇవ్వంగానే ఈ అబ్బాయి అన్నాడు, సార్ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ బికమ్ లైక్ యూ అన్నాడు. వెంటనే అబ్దుల్ కలాం గారు వచ్చి, నో బెటర్ జస్ట్ బీ లైక్ యూ. నో సార్, మీరు నా ఇన్స్పిరేషన్, మీరు నా రోల్ మోడల్, మీరు నా హీరో, నేను మీలాగా అవుతాను సార్. వద్దు బెటర్, నువ్వు నీలాగే ఉన్నాను. లేదు సార్, నేను మీలాగా అవుతాను సార్ అన్నాడు. వెంటనే కలాం గారు, చూడబ్బాయి, ఇప్పుడు ఒక జిరాక్స్ షాప్కి వెళ్ళి ఒక టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళి ఒక పేపర్ జిరాక్స్ తీసుకుంటే దాని వాల్యూ ₹1, అంతేనా? ₹1 కాస్ట్. అదే టెక్స్ట్ బుక్ ని ఒరిజినల్ గా షాప్కి వెళ్ళి కొనాలంటే దాని విలువ ₹500. రేపటి రోజు నువ్వు నాలాగా జెరాక్స్ కాపీ అయితే నీ వాల్యూ ₹1 ఉంటుంది. నువ్వు నీలాగా ఒరిజినల్ గా ఉంటే నీ వాల్యూ 500 ఉంటుంది. నెవర్ బికమ్ ఏ జెరాక్స్ కాపీ ఆఫ్ ఎనీబడీ ఎల్స్ అన్నారు. ఈరోజు ఆ విషయం ఎక్కడ చెప్తున్నాను తెలుసా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో. అవును, ఆ పర్సన్ ని చూస్తేనే మనం ఇన్స్పైర్ అవుతాం కదా. ఆ పర్సనే ఒకరితో ఫ్రెండ్షిప్ చేశారు. మేబీ అబ్దుల్ కలాం గారిని చూసే అదృష్టం ఈరోజు చాలా మందికి ఇక్కడికి లేకపోవచ్చు. కానీ అబ్దుల్ కలాం గారితో ఫ్రెండ్షిప్ చేసిన వన్ అండ్ ఓన్లీ లెజెండరీ పర్సన్ ఎంఎన్ రాజు గారు ఇక్కడ ఉన్నారు. హీఈస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సన్. ఇప్పటికీ నాకు ఇందాక వచ్చినప్పుడు షేర్ చేస్తున్నాను. అబ్దుల్ కలాం సార్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు, ప్రెసిడెంట్ పదవి అయిపోయిన తర్వాత ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నెలకొక్కసారి వెళ్ళి ప్రెసిడెంట్ ని కలుస్తూ ఒక ఫ్రెండ్ గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ, లంచ్ చేస్తూ, డిన్నర్ చేస్తూ వస్తున్న అంత ఇన్స్పైరింగ్ సోల్. అబ్దుల్ కలాం గారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయరు, చేస్తే రైట్ వాల్యూస్ ఉండే వ్యక్తులను ఫ్రెండ్షిప్ చేస్తారు. అటువంటి వాల్యూస్ ఉండే పర్సన్ ఎంఎన్ రాజు గారు. సో ఈరోజు అబ్దుల్ కలాం గారు మాకు ఎంత స్ఫూర్తో ఎంఎన్ రాజు సార్. ఈయన ఇంకొక పాయింట్ మీ అందరికీ తెలుసు. మేబీ 50 years సెలబ్రేషన్ జరిగింది. 50 years సెలబ్రేషన్ జరిగిందంటే దాని బ్యాక్ ఎండ్ లో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికి తెలియదు. మొన్నే నాకు తెలిసింది. మొన్న సంగారెడ్డి యాన్యువల్ డేకి వెళ్తే అక్కడ అడిషనల్ ఎస్పీ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయన మాట్లాడుతూ, సుధీర్ మీకు విషయం తెలుసు అన్నారు. ఏంటి సార్ అంటే, మామూలుగా ఇండియా మొత్తానికి రిప్రజెంటేటివ్ పర్సన్ ప్రెసిడెంట్ గారు. ఆయనకి ఎంఎన్ఆర్ స్కూల్ నుంచి మాత్రం ఇన్విటేషన్ వచ్చింది అనుకుంటున్నారా? లేదు, కొన్ని లక్షల స్కూల్స్, కాలేజ్, కార్పొరేట్స్ నుంచి మాది యాన్యువల్ డే ఉంది, మాది సిల్వర్ జూబ్లీ ఉంది, మాది గోల్డెన్ జూబ్లీ ఉంది, రండి అని ఇన్విటేషన్ వస్తుంది. కానీ ప్రెసిడెంట్ గారు ఎప్పుడు వెళ్తారో మీకు తెలుసా అన్నారు. సారీ సార్, నాకు అంత ఐడియా లేదంటే అప్పుడు ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ గారికి వచ్చిన ఇన్విటేషన్స్ అన్నింటినీ అక్కడక్కడ ఉండే ఐబీఎస్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి పంపించి ఫస్ట్ ఒక్కసారి వాళ్ళ స్కూల్ రెప్యుటేషన్ బాగుందా, వాళ్ళ స్కూల్కి వాల్యూ సిస్టమ్ బాగుందా, వాళ్ళ యూనివర్సిటీ రెప్యుటేటా కాదా, ఆ స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిదని చెక్ చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరోకి, పోలీస్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పంపించిన విత్ ఇన్ డేలోనే ఐబీ టిక్ మార్క్ పెట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ టిక్ మార్క్ పెట్టి, బెస్ట్ వాల్యూ సిస్టమ్ ఏదైనా ఉంటే ఒక ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అని చెప్పి ద్రౌపది ముర్ము గారు వచ్చిన విజిట్ చేసిన వన్ అండ్ ఓన్లీ బెస్ట్ క్యాంపస్ గా వాల్యూ సిస్టమ్ తో నిండిన ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. ఇది మీ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. యువర్ కిడ్స్ ఇన్ ద రైట్ ప్లేస్, యువర్ కిడ్స్ ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. దయచేసి ఇటువంటి సంస్థ ఆల్రెడీ వాల్యూస్ ఇస్తున్నప్పుడు అటువంటి సంస్థతో కలిసి పనిచేయడం కూడా ఇట్స్ అన్ ఆనర్. ఈ రోజు నుంచి పిల్లలకి వీలైనంత వరకు జెరాక్స్ కాపీగా మార్చకుండా వాళ్ళలో ఉండే యూనిక్ క్వాలిటీస్ ని మీరు డెవలప్ చేస్తూ చేయండి. దిస్ ద 4th one, లాస్ట్ అండ్ ఫైనల్. నాకు చాలా ఇష్టమైన పాయింట్. అమ్మ, మీ అందరికి పేర్లు ఉన్నాయి కదా, పేరు ముందు లెఫ్ట్ సైడ్ లో ఉండేదాన్ని ఏమంటారు? పేరు ముందు లెఫ్ట్ సైడ్ లో ఉండేదాన్ని ఏమంటారు? వీళ్ళెవరో చెప్తున్నారు. ఏంటది? ఇనిషియల్, సర్నేమ్. అవును, ఎవరిచ్చారు అది? ఎవరిది? నాన్నగారిదో, పేరెంట్స్తో. వాళ్ళకి ఎవరిచ్చారు? తాతగారో, లేకుంటే వాళ్ళ తాతగారో వాళ్ళ నాన్నగారు ఇచ్చింటారు. పేరు ముందు లెఫ్ట్ సైడ్ లో ఉండేదాన్ని సర్నేమ్ అంటారు. అది ఎవరిచ్చారంటే మన పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అలా ఇచ్చుంటారు. ఈ మధ్య చూడండి, రోడ్డు మీద ఎక్కడైనా గొడవ అయితే ఒక యంగ్స్టర్, 18 ఏళ్ళు 19 ఏళ్ళు యంగ్స్టర్ కారులో దిగి, నేను ఎవరు తెలుసా, మా నాన్న ఎవరు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా అంటాడు. ఏమడి తెలీదా పిచ్చిపిల్ల? అవును, అతను చెప్పే బ్యాక్గ్రౌండ్ లేకపోతే, అతను చెప్పే ఆ వాల్యూ సిస్టమ్ లేకపోతే ఇతని వాల్యూ ఎంత? 0. హలో,
పేరు లెఫ్ట్ సైడ్ లో ఉండే వాల్యూ అది నాన్నగారు ఇచ్చిన ఆస్తో, తాతగారు ఇచ్చిన ఆస్తో, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తి అయితే పేరు రైట్ సైడ్ లో సంపాదించబోయే ఆస్తి నాకు తెలిసి నిజమైన ఆస్తి. అది ఎడ్యుకేషన్ ఇస్ ద రియల్ రెస్పెక్ట్ ఫర్ ఎనీ ఇండివిజువల్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దానికి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు నాకంటే చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. నాకెందుకు గౌరవిస్తున్నారు తెలుసా? నేను ఏ కారులో వచ్చాను, ఏ బంగ్లాలో ఉంటాను కాదు, కేవలం నా పేరు పక్కన సైకాలజీ డిగ్రీని చూసి నాకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం మనిషికి ఆ రెస్పెక్ట్ తీసుకొస్తుంది. దయచేసి ఈరోజు నుంచి పిల్లలు ఎవరన్నా స్కూల్ మానేస్తానంటే హానెస్ట్గా చెప్తున్నాను, వీలైనంత వరకు వాళ్ళకి 22 ఏళ్ల వరకు మనిషికి రెస్పెక్ట్ తీసుకొని వచ్చేది ఒక ఎడ్యుకేషన్ మాత్రమే. 22 ఏళ్ల తర్వాత అతని వాల్యూ సిస్టమ్ మనీ కావచ్చు, కానీ 22 ఏళ్ల వరకు పేరు పక్కనే ఉండాలి, ఎడ్యుకేషన్. ఇది మాత్రం ఎప్పటికీ నెగ్లెక్ట్ చేయకండి. ఈ రోజు నేను ఎంత గర్వంగా చెప్పుకున్నాను తెలుసా? 8th క్లాస్లో 7:30 వరకు మా నాన్న నాతో పాటు ఉన్నారు. 8:30కి హీ వాస్ నో మోర్. 8:45కి ఆయన శవం ఇంట్లో ఉంటే ఆ రోజు మా కుటుంబం అంతా రేటు మీదకి వచ్చింది. నాకు 2